మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు, మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా శాశ్వత ఇళ్ల పట్టా అనేది తీసుకోవడం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? ఆయన చేతుల మీదుగా మీకు ఇంటి కలను నెరవేర్చుకున్నారు, మీకు ఎలాంటి ఫీలింగ్ కలుగుతుంది? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇప్పటి వరకు ఎవరు ఇవ్వలేదు, ఏ నాయకులు ఇవ్వలేదు. ఫస్ట్ టైము నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో మా ఇంటికి ఇప్పటి వరకు గ్యారంటీ అనేది లేదు. ఇప్పుడు ఆయన బలంగా గ్యారంటీగా ఒక పట్టా అనేది మాకు చేతులకు అందించడం జరిగింది. మరి అసలు మంగళగిరి నియోజకవర్గంలో మీరు ఎక్కడ ఉంటున్నారు? ఎన్నేళ్ళ నుంచి ఈ ఇంటి భూమి కోసం మీరు ఇబ్బందులు పడుతున్నారు? మేము తాడేపల్లి 20వ వార్డు సీతానగరంలో ఉంటున్నామండి. మేము అక్కడ స్థానికంగా 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల తర్వాత మాకు ఖచ్చితమైన పట్టా అనేది నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇవ్వటం జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు స్టేజ్ మీదకి వెళ్ళారు కదా, నారా లోకేష్ గారిని కలిసారా? ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఆయన మాట్లాడిన విధానం, సంప్రదించిన విధానం ఎలా ఉందంటారు? ఆయన చాలా సొంత మనుషుల్లాగా అందరినీ పేరును పలకరిస్తున్నారండి. మరి పట్టాతో పాటు ఇంకా ఏమి ఇచ్చారండి మీకు? మిమ్మల్ని ఎలా చూసుకున్నారు ఇక్కడ? పట్టాతో పాటు ఫ్యామిలీలో అందరికీ బట్టలు పెట్టి పసుపు కుంకుమ కింద ఆడవారికి కానుకలాగా ఇవ్వటం జరిగింది ఈరోజు. మరి ఎలా అనిపిస్తుందమ్మా? ఇప్పుడు చాలా ఏళ్ల నుంచి కూడా ఈ ఇంటి భూమి కోసం మీరు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఈరోజు శాశ్వతంగా మీ ఇంటికి అలా నెరవేరింది, మీ బిడ్డల భవిష్యత్తుకు ఒక ఆధారం దొరికింది కదా, ఎలాంటి అభిప్రాయం కలుగుతుంది మీకైతే? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా ఫ్యామిలీ మొత్తం. అది మరి గతంలో ఎంతోమంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, నారా లోకేష్ గారు కాకుండా, మరి వాళ్ళు చాలామంది చాలా సందర్భాల్లో మాటలు ఇచ్చి ఉంటారు. మరి వాళ్ళు ఎవరు నెరవేర్చింది ఈయన చేశారు కదా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు ఈ ప్రభుత్వంలో ఈ నాయకుడు? ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారండి. రచ్చబండ కార్యక్రమంలో అన్నదన్నట్టుగా 2వ విడత కార్యక్రమం అయిపోయింది. ఇళ్ల పట్టాలు మొత్తం 5 విడతలు ఉంది. 5 విడతల్లో 2 విడతలు పూర్తయింది. మిగతా 3 విడతలు కూడా ఈ 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తారు. కూటమి గవర్నమెంట్ మాత్రం బాగా పనిచేస్తుందండి. వైసీపీకి అంతకుముందు రాజకీయ పార్టీ కూడా ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు, ఇవ్వలేదు. కూటమి గవర్నమెంట్ మాత్రం రాగానే ఇచ్చిన హామీ మాత్రం నిర్ణయం. మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు అంటే మీరేం చెప్తారు? ఈరోజు మీ సొంత ఇంటికి అలా నెరవేరింది, శాశ్వతంగా మీకు కూడా ఒక ఆధారం, మీ బిడ్డలకు భవిష్యత్తు దొరికింది, మీరేం చెప్తారు ఫైనల్గా? ఆయన మంగళగిరి నియోజకవర్గానికి అభివృద్ధికి చాలా ఇదిగా కష్టపడి నిలబడి పనిచేస్తారు. అంత బాగా చేస్తున్నారు డెవలప్మెంట్లో. కూటమి గవర్నమెంట్ ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా అందరికీ పట్టాలు మాత్రం ఇచ్చుకుంటూ పోతుంది. అట్లాగే ఇచ్చుకుంటూ పోవాలని కోరుకుంటున్నాం. మరి నారా లోకేష్ గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఆయనకి అభినందనలు తెలియజేస్తున్నాం. కూటమి గవర్నమెంట్ తరఫున పవన్ కళ్యాణ్ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా మీరు మీ ఇంటి పట్టా తీసుకున్నారు కదా, ఎలా అనిపించింది ఆయన చేతుల మీద అందుకోవడం? బాగుందయ్యా, పట్టాలు బాగున్నాయి. భోజనం చేసాం, బాగా అన్నీ బాగానే ఉన్నాయి. 30 సంవత్సరాల నుంచి మేము ఆడ ఉంటున్నాం. పట్టాలు ఇచ్చాడు, అందించాడు. అది మరి ఎక్కడండి మీది? మంగళగిరి నియోజకవర్గంలో పెనమాక. ఎన్నేళ్ళ నుంచి అక్కడ ఉంటున్నారు మీరు? 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. మరి గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు కదా, మరి ఎంతో మంది మాటలు చెప్పారు. మరి ఈ రోజు ఈ ఎమ్మెల్యే గారు మీ కళ నెరవేర్చారా? నెరవేర్చారయ్యా. అవును. అది ఇప్పుడు ఆయన కలిసారా? ఎలా మాట్లాడారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏమేమి ఇచ్చారు మీకు? బట్టలు ఇచ్చాడయ్యా, బట్టలు ఇచ్చాడు, చీరలు పెట్టాడు, చీరలు ఆయన పట్టాలు ఇచ్చాడు. అది నుంచి మాకే ఏ మంత్రి కూడా సాయం చేయలేదండి. మాకు లోకేష్ బాబు గారు వచ్చినాకే సాయం చేశాడు, పట్టా ఇచ్చాడు. అయితే మీ సమస్య శాశ్వత పరిష్కారం వచ్చిందా? వచ్చిందండి, వచ్చింది, అంతా బాగానే ఉంది. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటే మీరు ఏం చెప్తారు? మరి 2 ఏళ్లలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారా? ఎన్నికలు ఇచ్చిన హామీ నిలబెట్టాడు. ఎన్నికల్లో ఇచ్చిన మాట నిజం నిలబెట్టాడు. అది ఎలా అనిపిస్తుంది? ఆయన పనితీరు ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉందంటారు? బాగుంది, పరిపాలన మాత్రం బాగుంది. అది మరి మళ్ళీ గెలుస్తారంటారా ఆయన? మళ్ళీ గెలుస్తాడు. 15 సంవత్సరాల దాకా లేవు. మరి మీ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా మీకు ఇంటి పట్టా వచ్చింది కదా, ఆయన అక్కడ మాట్లాడారా స్టేజ్ మీద? ఎలా మాట్లాడారు? మీతో ఫోటో దిగారా? 15 సంవత్సరాలు కాలేదు. ఎమ్మెల్యే చేతుల మీదుగా పట్టాలు ఇచ్చాడు, అంతా బాగుంది. మీ ఎమ్మెల్యే గారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మరి మీకు శాశ్వత భూమి పట్టా వచ్చింది కదా, ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్స్ చెప్పామయ్యా, ధన్యవాదాలు. మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు, మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా శాశ్వత భూమి ఇళ్ల పట్టా తీసుకున్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి? ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. అసలు మేము వస్తుంది అనుకోలేదు, కానీ మాకు తెలుసు లోకేష్ గారు వస్తే మాకు కంపల్సరీ ఇస్తారని చెప్పి ఆ నమ్మకం మాకుంది. అందుకని మేము ఆయనకే ఓటేసాము. నారా లోకేష్ గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటారా?
తప్పకుండా నిలబెట్టుకున్నారండి. మాకు చాలా అద్భుతమైనటువంటి విషయం. వారు అదేంటి సీతానగరం కానీ పరిశుభ్రత కానీ నీళ్లు వచ్చే విషయంలో కానీ రోడ్లు కానీ అన్నీ చాలా అద్భుతంగా చేస్తున్నారండి. చేశారు, ఇంకా కూడా చేస్తారు. ఇంతకుముందు మాకు సీతానగరంలో మెట్లు అవి కూడా చాలా అపరిశుభ్రంగా ఉండేవండి. ఇప్పుడు చాలామంది చక్కగా కూర్చోవడానికి దానికి చాలా అద్భుతంగా ఉంది. పనితీరు కూడా చాలా అద్భుతంగా ఉందండి. విశేషంగా మాకు ఎలా ఉంది అంటే ఆయన దగ్గర లేరన్నమాట, కానీ అన్ని రకాల వసతులు కూడా మాకు దగ్గరగా ఉన్నాయండి. ఆయన చేతుల మీదుగా మేము ఇంటి పట్టా తీసుకోవడం అనేది చాలా అద్భుతమైన కళ ఇది. ఎందుకంటే ఇంతకుముందు మేము చాలా భయపడేవాళ్ళం అండి. ఏంటి ఇంటి పట్టా వస్తుందా లేదా, ఏదైనా ఖాళీ చేసేస్తారా, లాగేసుకుంటారని భయపడ్డాము. మేము ఏంటంటే మేము ఆశించిన దానికంటే కూడా చాలా అద్భుతంగా ఇప్పుడు రిసీవ్ చేసుకోవటం, బస్సు పెట్టి తీసుకురావటం, మంచినీళ్ళు అన్నీ ఇవ్వటం, ఏమంటే చక్కగా కూర్చోబెట్టడం, ఎక్కడా తొక్కిసలు అది ఏమీ లేదు. మేమేదో భయపడ్డామండి, అలాంటిది ఏమీ లేకుండా. నారా లోకేష్ గారిని కలిశారు కదా, డైరెక్ట్గా స్టేజ్ మీదకి వెళ్ళి పట్టా ఇచ్చారు కదా, ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు? అసలు మాట్లాడే విధానం ఎలా ఉందంటారు? ఆయనతో మీ అయిన కనెక్టివిటీ ఎలా ఉందంటారు? చాలా అద్భుతం అండి. అసలు ఆయన మాట్లాడతారని అనుకోలేదు, కానీ ఆయన మాట్లాడారు. మాట్లాడమే కాదు, చాలా చక్కగా ఫోటో తీసుకోవటం, చాలా అద్భుతంగా వారు రిసీవ్ చేసుకునే విధానం చాలా అద్భుతమైనటువంటి, అంత గొప్ప వ్యక్తి మా లాంటి వాళ్ళతో మాట్లాడతారని మేము ఊహించలేదు, కానీ వారు మాట్లాడారు. చాలా అసలు ఆయన రిసీవ్ చేసుకునే పద్ధతి చాలా అద్భుతం సార్. ఓకే, స్టేజ్ మీద ఇప్పుడు పట్టా తీసుకున్నారు కదా, పట్టాతో పాటు ఇంకా ఏమి ఇచ్చారు? అసలు మీకు ఎటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ కల్పించారంటారు? మాకు పట్టాతో పాటు అండి వస్త్రాలు ఇచ్చారు, పట్టుబట్టలు ఇచ్చారు, తర్వాత భోజనం, పసుపు కుంకుమ అట్లాంటివి ఇచ్చారు. భోజనం కూడా ఏర్పాటు చేశారు, అక్కడ భోజనం ఏర్పాటు చేశారండి. మళ్ళీ బస్సులో పంపిస్తామన్నారు. అది ఓవరాల్గా ఈ పట్టా తీసుకునే కార్యక్రమం, అది కూడా మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి చేతుల మీదుగా ఇంత గ్రాండ్గా జరిగింది కదా, మీకు ఎలా అనిపించింది ఈ సినారియో చూసిన తర్వాత? పైగా మీ సొంత ఇంటి కళ నెరవేరింది కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ? అసలు చాలా అద్భుతమైన విషయం అండి ఇది. అసలు మాటలతో చెప్పాలి అంటే మా వల్ల కాని పరిస్థితి. ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లా. ఎందుకంటే సొంత ఇల్లు కట్టుకోవటం, ఆ ఇల్లు ఎవడన్నా పరగొట్టేస్తారని భయపడుతూ లేకుండా, భయం అనేది లేకుండా మాకు వెనకాల ఒక ఇదిగా దమ్ముగా నిలిచినటువంటిది కదండి పట్టా. అటువంటి పట్టా ఇవ్వడం అనేది అద్భుతమైన విషయం. అసలు దీన్ని ఎలా చెప్పాలి, మాటల్లో అయితే మాత్రం మేము చెప్పలేమండి. అది ఇన్నాళ్ళు మేము ఎన్ని సంవత్సరాలు, ఒక 10 ఏళ్ళు అయింది కొని, అయినా సరే ఏ రోజు కూడా మా సొంత ఇంట్లో ఉన్నామన్న ఆనందం అయితే మాకు లేదు. ఇవాళ లోకేష్ గారి చేతుల మీద తీసుకున్న తర్వాత నిజంగానే నా సొంత ఇంట్లో నేను ఉంటున్నాను ఆనందం కల్పించినందుకు ఆయనకు ధన్యవాదాలు. చాలా ఫైనల్గా అయితే మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉంది? 2 ఏళ్ళు ఆయన అందుబాటులో ఉండి అసలు మీ అభివృద్ధి కార్యక్రమాలు ఎంతవరకు జరిగాయి? వారి పనితీరు చెప్పాను కదండి. అసలు మాకు సీతానగరం చాలా పరిశుభ్రంగా, చాలా అద్భుతమైనటువంటి ఇదితోటి, చాలా విశేషంగా, చాలా అద్భుతంగా చేశారండి. అన్ని విధాలుగా కూడా మంచినీళ్ళ దగ్గర నుంచి, రోడ్ల దగ్గర నుంచి, పరిశుభ్రత వాతావరణం కానీ, పోలీసు వారు సెక్యూరిటీ విషయంలో కానీ అన్ని విధాలుగా చాలా అద్భుతంగా ఉన్నారు. మా ఎమ్మెల్యే గారు మాకు దేవుడిచ్చిన వరం అండి. ఫైనల్గా అయితే మీ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారు మీరేం చెప్తారు? ఒక మాటలో ఆయనకి మీరేం చెప్పాలనుకున్నారు? మీ కళ నెరవేరింది కాబట్టి. మా కళ నెరవేరింది కాబట్టి ఆ నారా లోకేష్ గారు మాకు సీఎంగా చూడాలని కోరికగా ఉందండి. ఇప్పుడు అవునండి, అదే నా కోరిక. మరి ఎక్కడండి మీది? మంగళగిరి నియోజకవర్గంలో పెనుమాక. ఓకే, మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి నారా లోకేష్ గారి చేతుల మీదుగా శాశ్వత భూమి పట్టా, ఇళ్ల పట్టా అనేది తీసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుందండి. చాలా వండర్గా అనిపిస్తూ ఉంది మాకు. ఇలా పట్టా రావడం మాకు ఒక జన్మ సుకృతం అనిపించింది. ఏ నాయకుడు చేయలేని పని మాకు చేశాడు. ఆయనకు చాలా కృతజ్ఞతలు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి పనులు ఏ నాయకుడు చేయలేరేమో, కానీ ఇప్పుడు మాత్రం నారా లోకేష్ గారు చేసి చూపించారు. ఆయన చెప్పిన మాట మీద నిలబడ్డారు, చెప్పినట్టు చేస్తున్నారు, చేస్తారు కూడా. ముందుగా ఆయనకు రాజకీయ జీవితం చాలా ఉంది. ఓకే, మీరు ఇప్పుడు మీరు పెనుమాక అని చెప్తున్నారు కదా, ఎన్నేళ్ల నుంచి మీరు ఎక్కడ ఉంటున్నారు? ఎన్నేళ్ల నుంచి ఈ భూమి మాది కాదు అని భయపడుతూ ఎప్పుడు ఉంటామా వెళ్ళిపోతాం అనే భయం ఎప్పటి నుంచి ఉంది మీకు? మాకు ఒకటే నమ్మకం అండి. మేము 10 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్నాము ఇక్కడ. ఒక నమ్మకంతో ఉన్నాము. మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే హయాంలో మాకు ఖచ్చితంగా పట్టా వస్తుందని మాకు నమ్మకం ఉంది. మా నారా లోకేష్ గారి మీద నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని ఈరోజు నెరవేర్చారు కాబట్టి ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఆయన ఇంకా ఎంతో ఎదగాలని మేము కోరుకుంటున్నాము. మరి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ పట్టా తీసుకోవడానికి మీరు లోకేష్ గారిని కలిశారు కదా, ఆయన ఎలా మాట్లాడారు మీతో, ఎలాగా సంప్రదింపులు జరిపారు, ఎలా రిసీవ్ చేసుకున్నారు మిమ్మల్ని? ఈ ఫ్యూచర్లో ఇలా రిసీవ్ చేసుకునే నాయకుడు ఎవరు లేరేమో అండి. ఇప్పుడు మాత్రం ఈయన మాత్రం లోకేష్ గారు చాలా మర్యాదపూర్వకంగా
గౌరవంగా రిసీవ్ చేసుకున్నాడు. ఇంకా ఏ నాయకుడు కూడా ఇలా చేస్తారని మేము అనుకోవడం లేదు, కానీ నారా లోకేష్ గారు చేస్తారు. మాకు చాలా సంతోషం, ఆయనకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాము. ఆయన చేతుల మీదుగా పట్టా తీసుకున్నారు కదా, పట్టాతో పాటు ఇంకా ఏమేమి ఇచ్చారు, మిమ్మల్ని ఎలా చూసుకున్నారు ఇక్కడ? పట్టతో పాటు మా ఇద్దరు భార్యాభర్తలకి బట్టలు ఇచ్చారండి, బాగానే చూసుకున్నారు. మంచి భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా మంచి భోజనమే పెట్టారు. మరి మీ ఎమ్మెల్యే మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ పనితీరు ఎలా ఉంది, పరిపాలన ఎలా ఉందంటే ఈ 2 ఏళ్ళలో మీరేం చెప్తారు? అసలు ఏ నాయకుడు చేయలేదు ఇంతవరకు. ఈ 2 ఏళ్లలో చేయడం అంటే చాలా గొప్ప విషయము. ఇంకా ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలని ఆయనకు ఆ భగవంతుని ఆశీర్వాదాలు, మాలాంటి ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాము. ఇంకా ఇంకా డెవలప్ చేయాలని, ఆయన ఇంకా ప్రజల మన్నన పొందాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మీరైతే మీకు శాశ్వతంగా ఒక ఇళ్ల పట్టా వచ్చేసింది, ఇంకా మీరు హ్యాపీయేనా? మీకు సొంత ఇల్లు అనేది ఒక కళ నెరవేరిందంటారా? చాలా సంతోషంగా ఉందండి, చాలా సంతోషం, చాలా సంతోషం. మరి మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఈరోజు మీ ఇళ్ల పట్టా మీకు శాశ్వతంగా మీకు అందించారు. మీరేం చెప్తారమ్మా ఆయనకి? చాలా థ్యాంక్స్ అండి మీకు. ఎక్కడ సార్ మీది? కొల్లకొండ. మరి ఈరోజు మంత్రి నారా లోకేష్ గారు అంటే మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి చేతుల మీదుగా శాశ్వత భూమి ఇళ్ల పట్టా తీసుకున్నారు. ఏంటి, ఎలా ఉందంటారు? ఆయన చేతుల మీదుగా పట్టా అందుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా మంచి పని చేశారు. ఇది శాశ్వతమైన పరిష్కారము. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఇప్పుడు పట్టాలు ఇస్తున్నారంటే ఒక పోరంబోకు కానీ, ఒక కొండ పోరంబోకు కానీ, మామూలు పోరంబోకు కానీ దేనికైనా సరే ఎవడన్నా వచ్చి వేసుకుంటాడేమని భయపడిపోయాం. కానీ ఇప్పుడు ఏంటంటే శాశ్వత పట్టాలు ఇచ్చాడు కాబట్టి ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవటమే. చాలా మంచి పని చేశాడు. అంటే ఎప్పటి నుంచి మీరు కొలనకొండలో మీరు ఉన్న ప్రస్తుత భూమిలో నివసిస్తున్నారు? మేము దాదాపు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపుగా ఉన్నాం. మరి 15-20 సంవత్సరాలు బ్రతికినంతకాలం మీకు ఎలా అనిపించింది? అంటే ఆ భూమి విషయంలో మీకు ఎలా అనిపించింది? భయం ఎప్పుడైనా కలిగిందంటే మా ఇల్లు ఎప్పుడు పోతాయనే భయం అనేది కలిగిందా మీకు? భయం అనేది అప్పుడప్పుడు ఉంటుంది. ఎందుకంటే ఈ పట్టాలు రావేమో, వీటికి మళ్ళీ ఇల్లు కట్టుకుంటే బాగా శాశ్వత ఇల్లు కట్టుకుంటే ఇబ్బంది పడతామేమో, ఈ కొండపోరం కదా ఇది ఏమన్నా అవుద్దేమో అని భయపడేవాళ్ళము. ఇప్పుడు శాశ్వత పట్టా ఇచ్చాడు కాబట్టి ఎలాంటి భయం లేదు. ఎలాంటి ఆయన చేసిన పనికి మాత్రం చాలా వాళ్ళ తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్పుకోవాలి, ఆయనకి ధన్యవాదాలు చెప్పుకోవాలి. మరి ఇక్కడ గతంలో ఎంతోమంది మంగళగిరికి ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంతోమంది హామీలు ఇచ్చి ఉంటారు. మరి గతంలో ఎవరు చేయలేదు. ఇప్పుడైతే రెండో విడత, మొదటి విడతలో ఒక 3,000 మందికి పైగా, ఇప్పుడు రెండో విడతలో కూడా ఇంకొక 3,000 మందికి పైగా ఇళ్ల పట్టాలు, శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటే ఎలా అనిపిస్తుంది మీకు? ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలో నారా లోకేష్ గారి తీరు ఎలా ఉంది? శాశ్వతంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం అంటే అది లోకేష్ గారికి సరిపోయింది. ఒకప్పుడు దీనికి ఫస్ట్ తెలుగుదేశంలో నిలబడ్డది ఎంఎంఎస్ కోటేశ్వరరావు. ఆయన పనిచేసినప్పుడు ఎవరు ఇలా తర్వాత వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఈ పట్టాలు ఈ పరిష్కారం ఏం చేయాల. ఇప్పుడు ఈయన లోకేష్ గారు చేశారు కాబట్టి కానీ ఆయనకు ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఆయన మంచితనానికి ఒక హ్యాండ్ షాప్. మరి ఈ 2 ఏళ్ళ ఆయన పరిపాలన ఎలా ఉంది అంటే చాలామంది కూడా ఎమ్మెల్యే అందుబాటులో ఉండడం లేదని మాట్లాడుతున్నారు. ఈరోజు మీరు ఒక సరైన గాలిలో పడే విధంగా మీకు ఒక శాశ్వత పరిష్కారం దొరికింది ఒక ఇళ్ల పట్టాకి. ఈరోజు ఆయన పరిష్కారం చూపించారు కదా, ఎలా అనిపిస్తుంది? ఈ 2 ఏళ్ళ తీరైంది చాలా మంచిగా ఉంది. 2 ఏళ్ళ తీరు బ్రహ్మాండంగా ఉంది, దానికేం ఇబ్బంది లేదు. ఎందుకంటే మామూలుగా ఈ మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి అన్ని కలిసి చేస్తున్నారు కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. అన్నిటికన్నా మన నియోజకవర్గాలలో అన్నిటికన్నా మంగళగిరి నెంబర్ 1 చెప్పుకోవచ్చు. మరి మీ ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఈరోజు నిలబెట్టారు. ఏం చెప్తారు మీరైతే? ఆయన చేతుల మీద కూడా అక్కడ స్వయంగా స్టేజ్ మీదకి వెళ్ళి ఫోటో దిగి మాట్లాడి వచ్చారు కదా, ఎలా అనిపించింది మీకైతే? నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టి ఇలా చేశారంటే చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఇంతటి ప్రోగ్రాము ఎవరు మన ఎంఎస్ కోటేశ్వరరావు తెలుగుదేశం 83 నుంచి తెలుగుదేశం 83 నుంచి ఇంతవరకు ఈ ప్రోగ్రాం ఇంత ప్రోగ్రాం ఎవరు పెట్టలేదు. లోకేష్ గారు పెట్టారంటే ఆయనకి చాలా మేము కృతజ్ఞతలు చెప్పుకోవాలి. మేము ఆయనకి ఏంటంటే ధన్యవాదాలు చెప్పుకోవాలి. మేము మరి ఇప్పుడు లోకేష్ గారిని స్టేజ్ మీద కలిశారు కదా, ఎలా రిసీవ్ చేసుకున్నారు? పట్టాలతో పాటు ఇంకా మీకు ఏమేమి ఇచ్చారు ఇక్కడ? అసలు లోకేష్ గారు అసలు రిసీవ్ చేసుకోవడం ఎట్లా ఉంది తెలుసా? ఇదివరకు ఒక ఎమ్మెల్యేని కలవాలంటే చిన్న పని కాదు. ఇప్పుడు ఎమ్మెల్యే కలవాలంటే ఇప్పుడు లోకేష్ గారు ఎలా ఉండరు? మన ఇంటి సొంత బిడ్డలాగా మమ్మల్ని కలుసుకున్నాడు. సొంత బిడ్డలాగా మమ్మల్ని కలుసుకొని మమ్మల్ని పరిష్కారం చెప్పి నేను చెప్పిన మాటలు
నేను చెప్పిన మాటలన్నీ విని ఆయన చాలా సంతోషపడ్డాడు. ఒకప్పుడు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే నాకు ఎన్టీ రామారావు వాళ్ళ తాతగారు అంటే చాలా అభిమానం, నాకు అభిమానం ఎక్కువ, ఆయన సినిమాలంటే అభిమానం ఎక్కువ. ఆ విషయాలు చెప్పేసరికి చాలా సంతోషపడ్డాడు నేను. అయ్యా మీ తాతగారి సినిమా చూడటానికి ఎంతో నేను అసలు రిలీజ్ అప్పుడే నేను చూసేవాడు మీ సినిమాలు, నేను చాలా సంతోషపడ్డాను. మా పార్టీ జెండా కొండలో జెండా పెట్టిన ఫస్ట్ వాడు నేను అంటే చాలా సంతోషపడ్డాడు. ఫైనల్గా అయితే మీ అభిప్రాయం ఏంటి? ఈరోజు మీకు శాశ్వత ఇళ్ల పట్టా వచ్చేసింది, పైగా మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి చేతుల మీద తీసుకున్నారు కదా, మీ అభిప్రాయం ఏంటి? మీరు ఏం చెప్తారు మీ ఎమ్మెల్యే గారి గురించి? ఫైనల్గా ఏం చెప్తారంటారు? మా ఎమ్మెల్యే గారి గురించి మేము చెప్పేది ఏంటంటే, మేము సంతోషంగా ఆయన కలకాలము చల్లగా ఉండాలి, ఇట్లాగే వర్ధిల్లాలి, ఎప్పుడు కూడా సంతోషంగా మంచిగా ఉండాలని ఆయన భార్య ఆయన కుటుంబం మొత్తం సంతోషంగా ఉండాలి అని మనసారా దీవిస్తున్నాను నేను నా వయసుకి. మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి చేతుల మీదుగా శాశ్వత భూమి ఇళ్ల పట్టా తీసుకున్నారు కదా, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి? మీకు ఎలా అనిపిస్తుంది సార్? జీవితంలో ఏ వ్యక్తికైనా కావాల్సినంత దక్కిందండి. అది సొంత భూమి అనేది కళ నెరవేరింది. మా ఫ్యూచర్లో మా తర్వాత వాళ్ళకి ఏంటంటే, మేము ఏదన్నా ఇచ్చాము అంటే వాళ్ళకి ఇచ్చేది ఒక చదువు, మనం నిలబెట్టుకున్న భూమి అనే ఆస్తి మాత్రమే. అది శాశ్వతం అనేది ఈరోజు మాకు దొరికింది. అది మరి మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడమ్మా మీది? మీరు ఎక్కడ ఉంటున్నారు? ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? మేము సీతానగరంలో ఉంటున్నామండి. మేము 2011 నుంచి అక్కడ ఉంటున్నాము. అది మరి ఈరోజు మీ శాశ్వత కళ నెరవేరిందంటారా? మీ పిల్లల భవిష్యత్తుకు ఒక ఆధారం దొరికిందంటారా? తప్పకుండా అండి. ఈరోజు మా పిల్లలకే కాదు, తర్వాత తరాలకు కూడా ఒక శాశ్వతమైన భూమి దొరికింది మాకు. ఓకే. మరి ఇప్పుడు స్టేజ్ మీద నారా లోకేష్ గారిని కలిశారు కదా, ఆయన ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఏం మాట్లాడారు, మీకు ఏం చెప్పారు, ఎలా జరిగింది ఆ మూమెంట్ అంతా కూడా? చాలా ఆప్యాయతగా పలకరించి బాగున్నారా అని నన్ను అడిగాడు. ఆ బాగున్నారా అని అడగడమే కాదు, బాగుండేలాగా చేస్తున్నాడు. చాలా మాకే కాదు అందరికీ, ఒక్క కుటుంబం అని కాదు, అందరికీ తరతరాలకి బాగా భవిష్యత్తు బాగుండాలి అన్న ఉద్దేశంతో తీసుకెళ్తున్న ఈ గవర్నమెంట్ చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఈ భూమి కోసం ఎన్నేళ్ళ నుంచి మీరు ఇబ్బంది పడుతున్నారు? ఎన్నేళ్ళ నుంచి మీరు భయభ్రాంతులకు గురవుతూ ఉంటుందా వెళ్ళిపోతామా అనే భయాందోళనకి ఎన్నేళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్నారు మీరైతే? మేము కొనక ముందు నుంచి ఆలోచించే కొన్నామండి. మేము కొనేటప్పుడు కూడా ప్రభుత్వం అయితే తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, అప్పుడు అన్నారు మాకు వాళ్ళు పట్టాలైతే ఇస్తారు అని చెప్పి అన్నారు. కానీ అది ఈ రోజున మాకు కళ నెరవేరింది. ఇన్ని రోజులకి అయినా సరే మా యొక్క సమస్య గుర్తించి ఈయన ప్రభుత్వం రాగానే 2 ఏళ్ళు ఆ కళ నెరవేర్చారు. మరి నారా లోకేష్ గారు ఎన్నికల ముందు మీకు హామీ ఇచ్చారు కదా, పట్టాలు ఇప్పిస్తాను నాది బాధ్యత అన్నారు కదా, ఈరోజు మాట నిలబెట్టుకున్నారంటారా? తప్పకుండా అండి. అందరూ మాటల్లో చెప్తే ఈయన చేతల్లో చూపించారు. అది మా గుమ్మంలోకి వచ్చి మీ సమస్య ఏంటి అని అడిగిన మొట్టమొదటి వ్యక్తండి. ఓకే. ఇప్పుడు తాడేపల్లి సీతానగరం అంటారు కదా, ఆల్రెడీ ఇప్పుడు కృష్ణానదికి రిటర్నింగ్ వాల్ కూడా మీ సైడ్ ఒక సేఫ్టీ వాల్ కూడా కట్టడం కూడా పనులు ప్రారంభించినట్టున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు శాశ్వతంగా ఒక సమస్యకి పరిష్కారం చూపించడం? ఒకప్పుడు మనం ఆల్రెడీ కరోనా టైంలో చూసాం, లాస్ట్ గవర్నమెంట్లో ఎలాంటి అరాచకాలుగా ఉంది. అది ఒక శాంపుల్ మాత్రమే, అది మీడియాలోకి వచ్చింది. రాని సమస్యలు చాలా ఉన్నాయి, కొలు ఉన్నాయి. అటువంటి అన్నిటి నుంచి మంచిగా బాగా డెవలప్మెంట్ ఇదిలోకి వచ్చి అన్ని విధాల ఒక చెప్పడం కాదు, వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరికైనా సరే. మరి ఇప్పుడు నారా లోకేష్ గారు స్టేజ్ మీద పట్టా ఇచ్చేటప్పుడు మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ ఇంకా మీకు ఏమేమి అందించారు, అసలు ఇక్కడ మిమ్మల్ని ఎలా చూసుకున్నారంటారు ఈ కార్యక్రమం మొత్తంలో? ఒక ఇంటి మనిషిగా ప్రతి ఒక్క వాళ్ళ బాధ్యత తెలుసుకొని పలకరించడం. ఒక సొంత చెల్లెల్ని అన్నయ్య ఎలా పలకరిస్తారో అలా పలకరించారు. భోజనం పెట్టి పసుపు కుంకుమతో తోబుట్టుకు ఎలా ఇచ్చారో అలా ఇచ్చారండి. తోడబుట్టిన వాళ్ళకి లేని లోటు తీర్చేలాగా ఉంది ఆ పసుపు కుంకుమ పెట్టడం అనేది. ఫైనల్గా అయితే మీ ఇద్దరు భార్యాభర్తలు అసలు ఈరోజు మీ శాశ్వత భూమి ఇళ్ల పట్టా మీ కళ నెరవేరిపోయింది, మీ అభిప్రాయం ఏంటి? మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి మీరు ఏం చెప్తామనుకున్నారు? మాకు ఈయన ఉన్నంతకాలం కూడా ఆయనే ఉండాలి, ఆయనే సీఎంగా కూడా వచ్చి మిగిలిన సమస్యలన్నిటి కూడా నెరవేరిస్తే చాలా బాగుంటుంది. మా సీతానగరానికి వాటర్ ప్లాంట్ అనేది లేదండి. అది ఒక్కటి కూడా కొంచెం బోరు వాటర్, మాకు కృష్ణానది వాటర్ వచ్చేలాగా ఉంటే అది కూడా ఇంకా మంచిది. మాకు ట్యాంక్ లేదు, వాటర్ ట్యాంక్. మీరేం చెప్తారు సార్? ఈ రాష్ట్రానికే కాదు దేశానికి కూడా సేవలు అందించాలి అన్న రూట్లో ఉన్నాడు తప్ప లోకేష్ గారు ఒక్క ఏరియాకి పర్టికులర్గా మా ఒక్క కుటుంబానికి అలా లేదు. ఆయన ఉంది, తరతరాలకి జరిగేలాగా ఉంది. అది అందరికీ అందే మంచి భవిష్యత్తు అందించేలాగా ఉన్నారు వాళ్ళు. స్వార్థం లేని మనిషి. ఫైనల్గా అయితే మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారికి మీరు ఏం చెప్పాలనుకున్నారు?
ఆల్ ది బెస్ట్. ఇట్లాంటివన్నీ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేసి అంత బాగుండేలా చూడాలి. ఎక్కడమ్మా మీది? సీతానగరం అండి. సీతానారాయణ. మరి ఈరోజు మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి చేతుల మీదుగా శాశ్వత ఇళ్ల పట్టా భూమి తీసుకున్నారు కదా, భూమి పట్టా ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అంటే అసలు రాదేమో అనుకున్నాం పట్ట, ఆయన వచ్చి ఇప్పించారు. నిజంగా చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, అసలు ఎప్పటి నుంచి ఉన్నారమ్మా మీరు సీతానగరంలో? ఒక 20 ఇయర్స్ 15 ఇయర్స్ నుంచి ఉంటున్నాం అండి. అంతే. మీరు 20 ఇయర్స్. మరి ఈరోజు మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి చేతుల మీదుగా మీకు శాశ్వతంగా ఒక ఇళ్ల పట్ట వచ్చింది, మీ భూమి మీకు సొంతం అయిపోయింది. ఇప్పటి వరకు కూడా భయంతో ఉండేవాళ్ళు, ఇప్పుడు మీకు శాశ్వతం అయిపోయింది కదా, ఎలా అనిపిస్తుంది ఆయన చేతుల మీదకి అందుకోవడం? చాలా బాగుంది. ఇప్పుడు మనం ఏదైనా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది, బ్యాంక్ లోన్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే, అలా చేద్దాం అనుకుంటున్నాం. మరి ఇప్పుడు స్టేజ్ మీద ఆయన కలిశారు కదా, ఆయన కలిసినప్పుడు ఆయన మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు, మీతో ఏం మాట్లాడారు, ఆయన కలిసినప్పుడు మీకు ఎలా సంప్రదించారు ఆయన్ని? చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. చెల్లమ్మ ఎలా ఉన్నారు, ఏంటి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగారు. చాలా చక్కగా అడిగారు. అంతే. మరి పట్టాతో పాటు ఇంకా ఏమేమి ఇచ్చారు మీకు? మిమ్మల్ని ఇక్కడ ఎలాగా రిసీవ్ చేసుకునే విధానం కానీ, మీకు అన్ని సంప్రదించే విషయం కానీ ఎలా చూసుకున్నారు? మీకు ఏమేమి ఇచ్చారు అసలు? బట్టలు ఇచ్చారు, శారీ పెట్టారు, పసుపు కుంకుమ పెట్టారు. చాలా బాగా అన్నీ ఇచ్చారు చక్కగా. ఆ వాళ్ళకి ఏమేమి కావాలో అవి ఇచ్చారు. అంతా బాగానే ఇచ్చారు. మరి మీ ఎమ్మెల్యే నారా లోకేష్ గారి పనితీరు, పరిపాలన ఎలా ఉందంటే ఈ 2 ఏళ్ళు మీరు ఏం చెప్తారు? చాలా డెవలప్ అయినాయి. ఇక్కడ పార్క్, ఎకో పార్క్ కానీ చాలా డెవలప్ చేశారు. రోడ్లు కానీ చాలా బాగా చేశారు. మరి మళ్ళీ గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తాను. నేనైతే ఆయనకి ఓటేస్తాను పక్కా. మీరేం చెప్తారమ్మా? చాలా సంతోషంగా ఉంది సార్. ఓకే, మరి మంగళగిరిలో ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు కదా, ఎంతో మంది నాయకులు వచ్చారు, కానీ ఎవరు ఈ శాశ్వత పరిష్కారం చూపించలేదు. మరి ఈరోజు ఆయనే చెప్పారు కదా, మీరేం చెప్తారు మరి? ఏం చెప్తాం అంటే ఇచ్చారు, ఆయన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మెయిన్. కాబట్టి ఖచ్చితంగా ఆయనకే ఓటేస్తాం. ఖచ్చితంగా మా ఫ్యామిలీ ఆయనకే ఓట్ అయ్యారు. మరి మీకు ఈరోజు శాశ్వతంగా ఒక పట్టా వచ్చేసింది కదా, మరి ఆయనకి మీరేం చెప్పాలనుకున్నారు? మీ భూమి మీ సొంతం అయిపోయింది. చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాం. అంతే, మా ఫ్యామిలీ తరఫున చాలా థ్యాంక్స్ లోకేష్ గారు. థ్యాంక్ యూ సార్.